హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పార్ట్ ఏ డిపిఆర్ కు అనుమతి పొంది రావడం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. గత ఏడాది నవంబర్ 4న కేంద్రానికి పంపిన డిపిఆర్ కు 2-3 నెలల్లో అనుమతి లభిస్తుందని ఆశించిన రాష్ట్ర సర్కార్ కు మరికొంతకాలం ఎదురుచూపులు తప్పేలా కనిపించడం లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పంపిన డిపిఆర్ లో కొన్ని సాంకేతిక లోపాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎత్తి చూపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. మెట్రో రెండో దశలో ప్రతిపాదిత 5 కారిడార్లలో కలిపి 76.4 కిలోమీటర్ల మేర చేపడుతున్న మెట్రో ప్రాజెక్టుకు అసలు 24,269 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? డిపిఆర్ లో పేర్కొన్నట్లు 2028లోగా ఆయా మార్గాల్లో 7.96 లక్షల మంది ప్రయాణిస్తారా అనే సందేహాలను లేవనెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మెట్రో రైల్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. ఇందులో పార్టీ ఏ కింద నాగోల్ ఎయిర్పోర్ట్ 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్ కోకాపేట 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ హైతనగర్ 7.1 కిలోమీటర్ కారిడార్ను ప్రతిపాదించారు. ఈ మేరకు హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన డిపిఆర్ ను గత ఏడాది నవంబర్ 4న కేంద్రానికి సమర్పించారు. రెండో దశ విస్తరణలో కిలోమీటర్కు నిర్మాణ అంచనా వ్యయం 318 కోట్ల రూపాయలు. పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డిపిఆర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో కిలోమీటర్కు 373 కోట్ల రూపాయల నుంచి 569 కోట్ల రూపాయల వరకు, చెన్నైలో 619 కోట్ల రూపాయల నుంచి 756 కోట్ల రూపాయల వరకు, ముంబైలో 543 కోట్ల రూపాయల నుంచి 1492 కోట్ల రూపాయల వరకు పనులు చేపట్టారని, ఎలివేటెడ్ మెట్రో డిజైన్ ఇన్నోవేషన్ తో హైదరాబాద్ లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని వివరించినట్లు సమాచారం. 2017 నుంచి 2024 అక్టోబర్ వరకు మొదటి దశలోని 3 కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణించారని, మెట్రో రెండో దశ 2028లోగా పూర్తి చేస్తే 2 దశల్లో కలిపి రోజుకు 10 నుంచి 12 లక్షల మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. డిపిఆర్ లో చెప్పిన దానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల హెచ్ఏఎంఎల్ కు తమ సందేహాలను కొన్ని ప్రశ్నల రూపంలో పంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సాంకేతిక ఆర్థిక విశ్లేషణలో కొన్ని అస్పష్టతలున్నాయని, ప్రయాణికుల ట్రాఫిక్ అంచనాలు చూపిన ఖర్చులు సరిగా లేవని కేంద్రం పేర్కొంది. నాగోల్ ఎల్బీ నగర్, మియాపూర్ చంద్రాయణగుట్ట మార్గాల్లో భూసేకరణ సమస్యలు, రోడ్డు వెడల్పు పరిమితులను సక్రమంగా రూపొందించలేదని, డిపిఆర్ రూపకల్పనలో కేంద్ర మార్గదర్శకాలను అనుసరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రయాణికుల అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఖర్చు అంచనాలు అస్పష్టంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హెచ్ఏఎంఎల్ అధికారులు తాము పంపిన డిపిఆర్ లో ఒకవేళ తప్పులుంటే వాటిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నము చేస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మెట్రో రెండో దశ డిపిఆర్ అనుమతి విషయమై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలిసినట్లు తెలిసింది. డిపిఆర్లు తమ అధికారులు అడిగిన ప్రశ్నలకు హెచ్ఏఎంఎల్ సరైన సమాధానం రాకపోవడంతో ఆలస్యం జరుగుతుందని ఆయన వారికి బదులిచ్చినట్లు సమాచారం.